మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. ఎక్కడా లేని ఒక ఆచారం అయితే ధర్మపూర్ లో ఉంది. ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాలకైతే స్వామివారు ధర్మపురి పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చి ఆ స్వామివారికి అయితే ప్రత్యేకంగా పూజలు అయితే పోలీస్ స్టేషన్ లో నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో అయితే పోలీస్ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. వారిని అడిగి మిగిలిన వివరాలు తెలుసు. నమస్కారం అండి. ఉగ్రం ఎస్ఐ వాళ్ళ వైఫ్. నేను టీచర్ గా వర్క్ చేస్తాను. మా ఈ ధర్మపురి పట్టణంలో కూడా ఒక విశేషమైనటువంటి సాంప్రదాయం అనేటువంటిది ఉంది. మనకు ఎక్కడ కూడా ఇలాంటి ఆచారం అనేటువంటిది లేదు. పోలీస్ స్టేషన్ లోకి దేవుడు వచ్చి పూజలు అందుకోవడం అనేటువంటి గొప్ప ఆచారం అనేటువంటిది మన ధర్మపురికి మాత్రమే దక్కడం జరిగింది. ఇందులో భాగంగా మనకు 14 రోజులు బ్రహ్మోత్సవాలు అనేటువంటి జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా మనకు యోగ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి 2 రోజులు కూడా మాకు స్టేషన్ కి వచ్చి పూజలు అందుకోవడం జరుగుతుంది. ఆ పూజలో భాగంగా మాకు మా డిఎస్పీ సార్ గారు వాళ్ళ ఫ్యామిలీ, ఆ సిఐ సార్ గారు వాళ్ళ ఫ్యామిలీ, నెక్స్ట్ ఇంకా మా సర్కిల్ లో ఉండేటువంటి ఎస్ఐ సార్లు వాళ్ళ ఫ్యామిలీస్, కానిస్టేబుల్ వాళ్ళ ఫ్యామిలీస్, ఏఎస్ఐ వాళ్ళ ఫ్యామిలీస్, అందరూ పోలీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇందులో ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. యోగక్షేమాలు అనేటువంటిది ప్రజలకు ఇంకా ఎక్కువగా అందించాలని కూడా ఇలాంటి పూజలు అనేటువంటిది మనకి ఇక్కడ ఈ ధర్మపురి స్టేషన్ లో చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా చూసినా కూడా ఇలాంటి సాంప్రదాయం అనేటువంటిది కనిపించదు. ఇట్లాంటి అదృష్టం అనేటువంటిది మా ధర్మపురి స్టేషన్ లో వర్క్ చేస్తున్నటువంటి మా ఫ్యామిలీస్ అందరికీ కూడా దక్కడం అనేటువంటిది మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇప్పుడు ఇందులో మేము లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశాము, ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కొత్తదనంగా చాలా అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఉంటారో వాళ్ళు కూడా చాలా వరకు శ్రమపడి శాంతి భద్రతల్ని కూడా రక్షిస్తూ బ్రహ్మోత్సవాల్ని కూడా సక్సెస్ చేస్తున్నారు. దాంతో పాటు కూడా మాకు ఇక్కడ చాలా మంది కూడా ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ స్టేషన్ లో జరిగేటువంటి పూజలో కూడా చాలా మంది పాల్గొనడం జరుగుతుంది. ఎక్కువ మంది పోలీస్ స్టేషన్ కి రావడానికి కూడా సామాన్య జనం కొంచెం భయపడతా ఉంటారు. అమ్మో ఏదో తప్పు చేస్తే మాత్రమే స్టేషన్ కి వస్తాము అనే ఫీలింగ్ ఉంటది. కానీ మీరు చూసినట్లయితే కూడా దాదాపు చాలా మంది ప్రజలు వాళ్ళు ధైర్యంగా వచ్చి కూడా మాతో పాటు ఓన్లీ పోలీస్ ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా వాళ్ళు కూడా ఈ పూజను వీక్షించడము, స్వామివారిని దర్శించుకోవడము, అన్ని రకాలుగా కూడా పూజలలో వాళ్ళు పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇందులో భాగస్వామ్యం అవ్వడం అనేది ఈ భాగ్యం దక్కడం కూడా అదృష్టంగా మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం. నమస్కారం అందరికి. నా పేరు తన్వి. ఈ ధరంపూరిలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు భాగంగా వెంకటేశ్వర స్వామి ఇంకా యోగ నరసింహ స్వామి మా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. 2వ రోజు వెంకటేశ్వర స్వామి ఈ రోజు వచ్చారు. ఇప్పుడు మేమందరం ఫ్యామిలీస్ కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ధర్మపురిలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారు మరియు మా సిఐ గారి ఆధ్వర్యంలో మా ధర్మపురి సర్కిల్ సిబ్బంది అందరం కూడా ఇక్కడ మేము ధర్మపురి పోలీస్ స్టేషన్ కి శ్రీ స్వామి వారిని ఇక్కడికి అంగరంగ వైభవంగా మేము అన్ని అలంకరణ చేసుకుంటాము. ఎక్కడ కూడా ఈ విధంగా ఇలాంటి వేడుకలు జరగవు. ఈ అదృష్టం దక్కింది. ప్రస్తుతం నేను ధర్మపురి సిఐ గారి ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. మా పోలీస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వేడుకను చాలా బాగా జరుపుకుంటాం. మాతో పాటు ప్రజలందరూ కూడా మా స్టేషన్ కి వస్తారు. మామూలుగా అయితే పీపుల్ రావడానికి చాలా భయపడతారు పోలీస్ స్టేషన్ కి. మేము ఏదో తప్పు చేస్తేనే పోలీస్ స్టేషన్ వెళ్తామనే భయం ఉంది. కానీ ఈ వేడుకల్లో భాగంగా చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ వేడుకలను చూస్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు దొరకడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము మా పోలీస్ కుటుంబ సభ్యులందరం కూడా. నారద గాన విలోలం అంబుజ శయనం ఆత్మ విరామం
గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద